హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ పేజ్. అందరికీ ఒక డౌట్ ఉంటుంది, శారీ ప్రిప్లీటింగ్ చేసుకున్న తర్వాత శారీ అనేది ఏమన్నా పాడవుతుందా అని. సో ఆ డౌట్ అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ చేస్తాను. సో చూసారు కదండి, ఇది నా శారీ ప్రిప్లీటింగ్ చేసుకున్నాను ఫంక్షన్ కోసం. ఆఫ్టర్ ప్రిప్లీటెడ్ శారీ ఇది చూసారు కదా, ఫోల్డింగ్స్ అని ఎలా ఉండిపోయాయో. సో ఇలా ఫోల్డింగ్స్ ఉండడం వల్ల శారీ అనేది పాడవుతుందండి. సో దానికి సొల్యూషన్ ఏంటంటే, ఆఫ్టర్ డ్రాపింగ్ ఒకసారి మనము శారీ అనేది ఇలాగ ఫుల్గా ఐరన్ చేసుకుంటే సో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. శారీ అనేది మనకి చాలా నీట్గా ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు వచ్చేస్తుంది శారీ అనేది. సో నా కస్టమర్స్కి అయితే నేను ప్రతి ఒక్కరికి సజెషన్ చేస్తాను, ఆఫ్టర్ డ్రాపింగ్ మీరు ఒకసారి ఫుల్గా శారీ అనేది ఐరన్ చేసుకోండి అని చెప్పేదాన్ని. చూసారు కదా ఫోల్డింగ్స్ అనేది ఎలా ఉండిపోయాయో. అండ్ ఆఫ్టర్ ఐరన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ వీడియోలో ఎంత నీట్గా వచ్చేసిందో ఐరన్. అండ్ నేను ఐరనింగ్కి ఈ స్ప్రే అనేది యూస్ చేశానండి. సో ఈ స్ప్రే లింక్ కావాలి అంటే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి, మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. సో ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత మనకి చాలా నీట్గా అయితే శారీ అనేది వచ్చేస్తుంది, ఫోల్డింగ్స్ అనేవి పోయి. ఈ టిప్ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. చూసారు కదా, చాలా శారీని ఫుల్గా ఇలా ఐరన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూసారు కదా, క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ హోల్ శారీ ఇలాగా. అండ్ నెక్స్ట్ ఒక పిక్ మీకు యాడ్ చేస్తాను, శారీ ఐరన్ చేయకముందు అండ్ శారీని ఐరన్ చేసిన తర్వాత ఎలాగుందో. చాలా నీట్గా అయితే వచ్చేసింది. సో చాలా మంత్స్ అయింది కాబట్టి నాది కొంచెం కనిపిస్తూ ఉంది. చూసారు కదా, ఇది ఆఫ్టర్ ప్రిప్లేటింగ్ శారీ, ఇది ఐరన్ చేయకముందు. అండ్ ఇది మన శారీని ఐరన్ చేసిన తర్వాత. చూసారు కదా, చాలా క్లియర్గా అయితే ఉంది కదా, చాలా నీట్గా అయితే వచ్చేసింది శారీ. థ్యాంక్ యూ అండి.